నమస్కారం అండి నా తెలుగు ప్రజలందరికీ. ఏందీడు ఓపెనింగ్ షాటే పూల తోటలను చూపిస్తున్నారు అనుకుంటున్నారా? నిమ్మకాయల కోసం వెళ్తుంటే అదేనండి నిమ్మకాయ హోటల్ కోసం వెళ్తుంటే మంచి ప్రకృతి కనబడింది. బంతిపూల తోట. ఒకసారి ఫోటో దిగుదాం చూద్దాం అని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడికి వచ్చే టైంలో ఆ హోటల్ ఆ తోట దగ్గరికి వెళ్ళాను అనమాట. ఇదేనండి నిమ్మకాయ హోటల్. ఇది లొకేషన్ అనమాట. ఈ లొకేషన్ వచ్చేసి మన ఈడుపుగల్ దగ్గర అండి. మీకు లొకేషన్ మ్యాప్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అది మెనూ అండి. ఈ హోటల్కి ఏంటి స్పెషల్? హోటల్ పేరే నిమ్మకాయ హోటల్ ఉందని చెప్పేసి అనుకుంటున్నారా? అవునండి, హోటల్ పేరే నిమ్మకాయ హోటల్. ఎందుకంటే ఇక్కడ నిమ్మకాయ ఫేమస్ అనమాట. ఇక్కడ తినే ప్రతి టిఫిన్ కూడా మన నిమ్మకాయతో తినొచ్చు. అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్క టిఫిన్ కూడా నేను నిమ్మకాయతోనే తిన్నాను. నాకు చాలా బాగా నచ్చింది. ఇదేనండి. ఏంటి నిమ్మకాయ ఒకటైనా ఫేమస్, ఇంకేమైనా ఉందా అనుకుంటున్నారా? అవునండి, ఇక్కడ ఇంకో ఫేమస్ కూడా ఉంది. అదేనండి కట్టెల పొయ్యి. ఇక్కడ ఏ వంట చేసినా చట్నీ దగ్గర నుంచి ప్రతి ఒక్క టిఫిన్ మన ఈ కట్టెల పొయ్యి మీదే తయారవుతూ ఉంటుంది. చూస్తున్నారా, బగబగ మండుతుంది. కట్టెల మీద తయారవుతూ ఉంటాయి ప్రతి ఒక్క టిఫిన్ కూడాను. ఇడ్లీ చూస్తున్నారు ఎంత పొగలు కక్కుతుందో. చాలా టేస్టీగా ఉందండి. నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటే ఇడ్లీ మీద 3 రకాల చట్నీస్ ఇస్తారండి. మామూలుగా ఉండదు. ఇక్కడ హైజీన్గా చేస్తారండి. మీరు చూస్తున్నారు కదా, చాలా హైజీన్గా చేస్తారు. ఎక్కడైనా సరే నార్మల్గా కొద్దిగా ఆయిల్ తోటి మన ఆ పెనం అంతా ఇది చేస్తారు. బట్ ఇక్కడ చాలా ఆయిల్ వేసి 2 times 3 times అక్కడ వాష్ చేసి మరి నెక్స్ట్ ఐటమ్ అనేది వేస్తూ ఉంటారంట. చాలా బాగుంది, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి పెసరట్టు అండి. ఈ పెసరట్టు వచ్చేసి నాకు అనుకుంటున్నారు కదా, లేదండి వీడియో తీస్తానంటే చేసి చూపించారనమాట. యాక్చువల్గా మేము తీసుకున్న పెసరట్టు దీని తర్వాతది, అది చూపిస్తాను. ఇది వీళ్ళు చేసే విధానం అండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఈ పెసరట్టులో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ఇంగ్రీడియంట్స్ వేస్తారు. వచ్చేసి మన ఆనియన్, తర్వాత మిర్చి, దాని తర్వాత జీరా, దాని తర్వాత ఇంకోటి ఏదో సంథింగ్ ఉంది. ఈ 4 టైప్స్ ఆఫ్ వేసి మరి మనకి ఇస్తూ ఉంటారనమాట. చాలా బాగుంది. జీరా వేయటం వల్ల మనకి అరుగుదల అనేది జరుగుతుంటుంది. మీరు ఇందాక చూశారు కదా, మంచి వేడి వేడి పునుగులు. అవి చూస్తే మీకు అవి పునుగుల్లా కనిపించవు, బంగారం గుడ్డులా కనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది. పైన క్రిస్పీగా చాలా బాగుంటుందండి. మెత్తగా లోన చాలా చాలా అంటే చాలా బాగుంది. నేను తిన్నాను. అంటే నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మిమ్మల్ని వచ్చి తినమని కాదు, మీకు వేరే కొత్త ప్రపంచం చూడాలని ఉంటుంది కదా, వేరే కొత్తగా టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా. ఆ విధంగా టేస్ట్ చేయడం కోసం, కొత్తదనం చూడడం కోసం నేను ఈ వీడియోని మీకు చేయడం జరిగింది. సో లొకేషన్ వచ్చేసి మన ఈడుపుగల్ దగ్గర నుంచి రైట్ తీసుకుంటే, అంటే విజయవాడ నుంచి రైట్కి వస్తాం. ఈడుపుగల్కి వచ్చాక అక్కడ రైట్ తీసుకొని వస్తూ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది నిమ్మకాయ హోటల్. దానికి ఆపోజిట్లోనే ఫార్చ్యూన్ హోమ్స్ ఉంటుంది. ఇదేనండి ఇడ్లీస్. ఇప్పుడు ఆల్రెడీ తిన్నప్పుడు నోరు ఊరింది, ఇప్పుడు చెబుతున్నా కూడా నోరు ఊరుతుంది. ఎందుకో అది తెలీదు, ఆ ఫ్లేవర్ ఇంకా అనిపిస్తుంది. వేడివేడి ఇడ్లీ మీద, వేడివేడి పునుగుల మీద నిమ్మకాయ అలా పిండేసుకొని తింటూ ఉంటే ఒక రేంజ్లో ఉందన్నమాట టేస్ట్. ఇక్కడ చాలామంది వస్తున్నారండి. టేక్అవే కూడా ఉంది, తింటున్నారు. చాలామంది వచ్చారు. చాలా అంటే చాలా బాగుందన్నమాట. పైన పాక అంటే ఒక కొత్తదనం అన్నమాట. ఎప్పుడు ఒకే చోట కాకుండా ఇంకొక చోట వెళ్ళి తిందాం అనుకునే వాళ్ళకి ఇది స్పెషల్ జర్నీగా ఉంటుంది. మనకి విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి అటు ఇటుగా ఒక 15 to 20 kilometers దూరంలో ఉంటుంది. ఆల్రెడీ నేను 20 kilometers దూరం ప్రయాణించే వచ్చాను. నాకు కొత్తదనం అంటే ఇష్టము. ఎక్కడైనా చేస్తున్నారు, ఎక్కడైనా చూస్తున్నారు అంటే అక్కడికి వెళ్ళిపోతాం మేము. సో అది మొత్తం టిఫిన్ అంతా టేస్ట్ చేసేసాక మేము రిటర్న్ వస్తూ ఉన్నప్పుడు మాకు యాక్చువల్గా దీని వెనకాల ఇంకోటి కనబడింది. అది నేను మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేము ఈ కొబ్బరి నీళ్ళు కొట్టించిన తర్వాత మీకు ఒక ప్లేస్ చెప్తాను. యాక్చువల్గా మేము మందు ఆగమండి, మాకు మందు అలవాటు లేదండి. పొద్దున్నే కొబ్బరి నీళ్ళు, మధ్యాహ్నం కొబ్బరి నీళ్ళు, మళ్ళీ సాయంత్రం కొబ్బరి నీళ్ళు. ఈ విధంగా మేము కొబ్బరి నీళ్ళు మాత్రమే తాగుతామండి. కొబ్బరి నీళ్ళు తాగే బతికేస్తామండి మేము. కొబ్బరి నీళ్ళు అంటే మాకు చాలా ఇష్టం అండి. చూస్తున్నారు కదా, ఈ ఒక్క 1 లీటర్ బాటిల్ నిండడానికి 4 కొబ్బరికాయలు కొట్టారండి. ఈ కొబ్బరికాయలు కొట్టే అతను డైరెక్ట్గా తోట దగ్గర నుంచి తీసుకొచ్చేసుకుంటాడండి కొబ్బరికాయలు.
ఇది డీలర్ల దగ్గర తీసుకురారండి, చాలా బాగుంటుందండి. మేము ఎక్స్పీరియన్స్ చేసిన ఇవన్నీ కూడా మీకు చెప్తున్నాం అనమాట, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి. ఇంకో విషయం మీకు చెప్పాలంటే, ఇది చెప్పాను కదా, దీని తర్వాత మీకు ఏదో చెప్తానని, అదేనండి ఇది మన వైన్స్ అండి. వైన్స్ లేకపోతే మనోళ్ళు ఉండలేరు కదా. పచ్చని పొలాల పక్కన వెచ్చని వైన్స్ అండి. సెటప్ చూస్తున్నారు కదా, సిమెంట్ దిమ్మలు, పొద్దున్నే వెచ్చని వైన్స్. మేము కొబ్బరి నీళ్ళు తాగేసామండి. మీకు చెప్పాను కదా, మాకు అమృతం అంటే కొబ్బరి నీళ్ళే. దాని తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు వచ్చాక రోడ్డు మీద పక్కన తాతగారు సమ్మర్ అంటే ఎండాకాలంలో ఉంటాయి కదండి తాటి నుంజలు, అవి చాలా ఫేమస్ కదా. అవి ఎండిపోయిన తర్వాత ఈ విధంగా ఆ కాయల నుంచి తీసి అమ్ముతూ ఉంటారనమాట, కవర్లో వేసి 50 రూపీస్. చాలా బాగుందండి, తిన్నామండి. అన్నీ తిన్న తర్వాత ఇది కూడా తినాలని చెప్పేసి, కొత్తగా మీకు చూడాలి కదా, మీరు కూడా తినాలి కదా అని చెప్పేసి అనుకున్నాను. సో టేస్ట్ చేశాను అనమాట, సూపర్ ఉంది, నాకు నచ్చింది. మీకు కూడా ఈ వీడియో అంతా నచ్చింది అనుకుంటున్నాను. దయచేసి ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తే